హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. మన అకాడమీలో రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ విషయం గురించి చూద్దామండి. కారణం ఏంటంటే రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో టూరిస్టుల మీద అటాక్ చేయడం జరిగిందండి. అసలు దీని అంతటికీ కారణాలేంటి, జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిజం రావడానికి కారణాలేంటి, అలానే ఇండియా పాకిస్తాన్ మధ్య జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది ఒక మండుతున్నటువంటి అగ్నిపర్వతం లాగా, లేక ఇట్ ఈజ్ ఏ బర్నింగ్ పాట్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక బర్నింగ్ పాట్గా ఉన్నది. దానికి కారణం ఏంటనేటువంటివి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దామండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడాలండి. నేను ఏ వీడియోలో కూడా చెప్పలేదు మీరు ఎండ్ వరకు చూడండి అని, అది మీకే వదిలేశానండి. కానీ ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తేనే మీకు పూర్తి విషయం అనేటువంటిది ఏంటో అర్థమవుతూ ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ సమస్యను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు అనేటువంటివి చూడాలండి. ఈ మ్యాప్లో మీకు డీటెయిల్డ్గా చూపిస్తున్నానండి. ఇదంతా కూడా ఈ వైట్ కలర్లో ఉన్నదంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. 1948వ సంవత్సరంలో ఇండియాలో జాయిన్ అయినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి ఈ వైట్ కలర్లో ఉన్నదంతా కూడా. తర్వాత భూభాగంలో మార్పులు చేర్పులు అనేటువంటివి రావడం జరిగింది. అవి నెక్స్ట్ స్లైడ్లో చూద్దామండి. మనం ఈ భూభాగాన్ని మనం ఒకసారి క్లియర్గా చూస్తే ఇదిగండి, ఈ పైన ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాన్ని రెడ్ కలర్లో నేను ఇక్కడ డాట్స్ ఉన్నాయండి. ఈ భాగాన్ని వచ్చేసి మనకి సాక్షిగామ్ వ్యాలీ అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటారండి? సాక్షిగామ్ వ్యాలీ. దీనిని 1963వ సంవత్సరంలో పాకిస్తాన్ చైనాకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి, ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటిదండి ఇదే సియాచిన్ గ్లేసియర్ అనేటువంటిది. ఈ బ్లూ కలర్లోది సియాచిన్ గ్లేసియర్ అండి. ప్రపంచంలోని అతి ఎత్తైనటువంటి బ్యాటిల్ ఫీల్డ్, అలానే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి యుద్ధ భూమి. కారణం ఏంటంటే ఈ రెండు దేశాలండి, ఇండియా పాకిస్తాన్, ఈ రెండు దాయాది దేశాలు ఇక్కడ విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు పెడుతున్నాయండి మిలిటరీని మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్ మనం ఇక్కడ తూర్పు వైపున ఈస్టర్న్ వైపు చూస్తే ఇది ఆక్సాయ్ చిన్ ఏరియా అండి. 1962లో ఇది చైనా ఆక్యుపై చేయడం అనేటువంటిది జరిగింది. 1962లో చైనాకి ఇండియాకు వారు వచ్చిందండి. ఆ వారు సందర్భంగా చైనా వారు ఆక్రమించినటువంటి ఈ కాశ్మీర్ భూభాగమే ఆక్సాయ్ చిన్ అనేటువంటిది. నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి, ఈ డాట్స్ తో ఉన్నటువంటి లైన్ అండి, దీన్ని ఎల్ఏసి అంటారండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేటువంటిది. ఏంటిదని చూసినప్పుడు మనకి 1962 ఇండో చైనా వారు తర్వాత ఈ రెండు ప్రాంతాలకు మధ్యగా ఇది ఒక లైన్ గీశారండి. దీనినే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. ఇది అంతర్జాతీయ సరిహద్దు కాదు. ఇండియా చైనా తాత్కాలికంగా ఆమోదించినటువంటి సరిహద్దు మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే సీజ్ ఫైర్ లైన్ అంటే కాల్పుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి లైన్. చాలా ఇంపార్టెంట్ అండి. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి అంటారు. ఇట్ ఈజ్ ఏ బార్డర్ లైన్ అండి బిట్వీన్ ఆక్సాయ్ చిన్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. నౌ ఆక్సాయ్ చిన్ ఈజ్ ఇన్ చైనా కంట్రోల్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఈ ప్రాంతం అండి, ఇదంతా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి, దానికన్నా ముందు చూపిస్తానండి. ఇక్కడ ఉండండి, చూడండి, ఇదిగండి లైన్ అనేటువంటిది. ఈ లైన్ అనేటువంటి దాన్ని ఏమంటారంటే ఎల్ఓసి అంటారండి, లైన్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడ ఉందో చూడండి మీరు, ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది. ఇదేంటని చూసినప్పుడు మనకి పాకిస్తాను ఇండియాని అటాక్ చేస్తుందండి. 1947-48లో పాకిస్తాన్ ఇండియాని అటాక్ చేసి ఈ భాగాన్ని ఆక్రమిస్తుందండి. ఈ లైన్కి పైనున్నటువంటి భాగాన్ని ఆక్రమిస్తూ ఉంటుంది. తరువాత రెండు దేశాలు ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ రెండు కలిసి కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చి తాత్కాలికమైనటువంటి కాల్పుల విరమణ లైన్ అనేటువంటి దాన్ని గీస్తుంటారు. దాన్నే ఇంగ్లీష్లో సీజ్ ఫైర్ లైన్ అంటారండి. అదే మనకి ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది.
గుర్తుంచుకోండి, ఎల్ఏసి అనేటువంటిది ఇండియా చైనా అండి, ఎల్ఓసి అనేటువంటిది ఇండియా అండ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది. ఈ రెండూ కూడా అంతర్జాతీయ సరిహద్దులు కావు. ఓకే, అర్థమైంది కదండి. ఇది డీటెయిల్డ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. మరికొంత డీటెయిల్డ్గా ఇవ్వడం కోసం రీసెంట్గా జరిగినటువంటి డెవలప్మెంట్స్ అండి. 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్విభజన చేయడం జరిగింది. పునర్విభజన తర్వాత ఎలా ఉందని చూస్తే మనకి ఇదిగండి, ఇది లద్దాఖ్ యూనియన్ టెరిటరీ అండి. యూనియన్ టెరిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతం. ఇది జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అనేటువంటిది. ఈ జమ్మూ కాశ్మీర్లో మనం ఫ్రీక్వెంట్గా వింటుంటాము కాశ్మీర్ వ్యాలీ అని. ఇదిగండి, ఇదే కాశ్మీర్ వ్యాలీ అనేటువంటిది. మిగిలినటువంటి భాగము జమ్మూ అనేటువంటిది. ఇక్కడ చూస్తే మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయండి. అతిపెద్ద భాగం అనేటువంటిది ఇక్కడ చూడండి, ఇది గిల్గిత్ బాల్చిస్తాన్ అనేటువంటిది. అలానే ఇక్కడున్నటువంటి ఈ ప్రాంతాన్ని వచ్చేసి ఆజాదీ కాశ్మీర్ అంటారండి. టోటల్ ఈ 2 కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భాగమే. దీని యొక్క క్యాపిటల్ ఇక్కడ చూడండి అండి, ఇది ముజఫరాబాద్ అనేటువంటిది. నెక్స్ట్ అండి, జమ్మూ అండ్ కాశ్మీర్కి అంత ప్రాధాన్యత ఎందుకు? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్? ఇక్కడ డీటెయిల్డ్గా చూద్దామండి. ఇదిగండి, ఇది ఇండియా మ్యాప్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది ఇక్కడ నుండి చూస్తే మనకి ఇది సెంట్రల్ ఏషియా అండి, మధ్య ఆసియా ప్రాంతం. ఇక్కడ నుండి మనం డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళొచ్చండి. కానీ ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకండి? ఇప్పుడున్నటువంటి ఈ భాగానికి పైన ఉన్నటువంటిది ఇది ఎక్కడుందండి? పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నది. సో కాశ్మీర్లో కొంత భూభాగం అనేటువంటిది పాకిస్తాన్ ఆధీనంలో ఉండడం వలన మనం డైరెక్ట్గా సెంట్రల్ ఏషియా కంట్రీస్కి వెళ్ళలేకపోతూ ఉన్నాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూస్తే దీన్ని ట్రై జంక్షన్ అంటారండి. ఇటువైపు నుంచి చైనా వస్తుందండి, ఇటువైపు నుంచి ఇండియా వస్తుంది, ఇటువైపు నుంచి వచ్చేసి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఇక్కడ సెంట్రల్ ఏషియన్ కంట్రీలు మీరు చూస్తే ఇక్కడ కిర్గిస్తాన్ అనేటువంటిది, ఉజ్బెకిస్తాన్ అనేటువంటిది, తుర్క్మెనిస్తాన్ అనేటువంటిది, తజికిస్తాన్ అనేటువంటిది, అలానే ఇక్కడ ఉన్నటువంటి పై భాగం అనేటువంటిది కజకిస్తాన్ అండి. సెంట్రల్ ఏషియాలో 5 స్థాన్స్ అనేటువంటి ఉంటాయండి. అవి ఖనిజాలు విపరీతంగా ఉన్నటువంటి దేశాలండి. ఆ ప్రాంతంకి వెళ్ళడానికి మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది అవరోధంగా ఉండడం జరుగుతుంది. దానితో పాటుగా ఇక్కడున్నటువంటి కాశ్మీర్ అనేటువంటిది ఇండియాకి తల లాంటిదండి. తల భాగం అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే కాశ్మీర్ అనేటువంటిది లేకపోతే ఇండియా మ్యాప్ అనేటువంటిది అంత అందంగా ఉండదండి. తల తీసేసినటువంటి మొండెంలా కనబడడం జరుగుతుంటుంది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ప్రాధాన్యత అనేటువంటిది. కాశ్మీర్ యొక్క చారిత్రక నేపథ్యం చూద్దామండి. కాశ్మీర్ మరియు గిల్గిత్, జమ్మూ మరియు లద్దఖ్ వంటి ప్రక్కనే ఉన్న ప్రాంతాలు వేరువేరు సమయాలలో వేరువేరు సామ్రాజ్యాలలో భాగంగా ఉండేవి. కొన్ని సంవత్సరాల తర్వాత దీనిని హిందూ పాలకులు, ఇస్లాం చక్రవర్తులు, సిక్కులు, ఆఫ్ఘన్లు, చివరిగా బ్రిటిషర్ల నియంత్రణలో ఉండడం జరిగింది. క్రీస్తు శకం 1000వ సంవత్సర కాలంలో లేక అంతకన్నా ముందు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది హిందూ మతానికి అలానే బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రంగా వెలసిల్లింది. ఇక్కడ ప్రధానమైనటువంటి రాజవంశాలు గోనండిత్య, కార్కోట మరియు లోహారా అనేటువంటివి ప్రసిద్ధి చెందినటువంటి రాజవంశాలు. అయితే 1339వ సంవత్సరంలో ఇక్కడ ఇస్లాం రాజ్య స్థాపన అనేటువంటి జరిగింది. దానినే మనం షా వంశము అంటారు. ఈ షా వంశాన్ని స్టార్ట్ చేసినటువంటి వాడు షామీర్ అనేటువంటి చక్రవర్తి. అంటే టోటల్గా మనకి 1339వ సంవత్సరం వరకు కూడా కాశ్మీర్ అనేటువంటిది బౌద్ధ మతానికి, హిందూ మతానికి కేంద్రంగా వెలసిల్లింది. 1339లోనే ఇస్లాం ప్రవేశించడం, అలానే ఇస్లాం రాజ్య స్థాపన అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అండి, కొన్ని శతాబ్దాల తరువాత
చివరి స్వతంత్ర పాలకుడైనటువంటి యూసుఫ్ షా చక్, ఇతను షా వంశానికి చెందినటువంటి వాడండి. షా వంశంలో చిట్ట చివరి వాడెవరండి? యూసుఫ్ షా అనేటువంటి వాడు. ఇతనిని మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ గారు ఓడించి కాశ్మీర్లో మొఘల్ సామ్రాజ్యం లేక మొఘలుల అధికారాన్ని స్థాపించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎవరి కాలంలో కాశ్మీర్ అనేటువంటిది మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగమైందండి? అక్బర్ కాలంలోనండి. అక్బర్ కన్నా ఎవరున్నారండి ముందు? అక్బర్కు ముందు పరిపాలించినటువంటి వారెవరండి? షా వంశస్థులు. మొఘలుల తర్వాత దీనిని ఆఫ్ఘన్లు, సిక్కులు, అలానే డోగ్రా వంశ పాలకులు పరిపాలించడం జరిగింది. 1752 సంవత్సరంలో కాశ్మీర్ను ఆఫ్ఘన్ పాలకుడైనటువంటి అహ్మద్ షా అబ్దాలీ, మనందరికి తెలుసండి, చరిత్రలో చాలా గొప్ప వ్యక్తి అండి ఇతను. అహ్మద్ షా గొప్ప వ్యక్తి ఇన్ ద సెన్స్ భారతదేశం మీద అటాక్ చేసినటువంటి వారిలో ఈయన కూడా ఒక ప్రముఖుడు. ఇతని ఆధీనంలోకి రావడం జరిగింది 1752లో. తరువాత ఆఫ్ఘన్ దురానీ సామ్రాజ్యం 1750 నుండి 1819 వరకు కాశ్మీర్ని పరిపాలించింది. అహ్మద్ షా అబ్దాలీ యొక్క వారసులే దీనిని 1819 సంవత్సరం వరకు కూడా పరిపాలించడం జరిగింది. ఆ తరువాత సిక్కులు రంజిత్ సింగ్ యొక్క ఆధ్వర్యంలో కాశ్మీర్లో ముస్లిం పాలనని అంతమొందించడం జరిగింది. రంజిత్ సింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తరువాత 19వ శతాబ్దం ప్రారంభంలో మహారాజా రంజిత్ సింగ్ ఆధ్వర్యంలో సిక్కులు కాశ్మీర్లో పరిపాలన ప్రారంభించారు. ఇక్కడ జాగ్రత్తగా వింటే మనకి ఎప్పుడొచ్చిందండి ఇస్లాం అనేటువంటిది? 1339లోనండి. అది ఎవరు స్థాపించారండి? షా వంశస్థులండి. షా వంశస్థుల తర్వాత ఎవరు వచ్చారండి? మొఘలులు వచ్చారండి. మొఘలుల దగ్గర నుండి ఎవరు తీసుకున్నారండి? ఆఫ్ఘన్స్ తీసుకున్నారండి. అహ్మద్ షా అబ్దాలీ నాయకత్వంలో ఆఫ్ఘన్స్ 1819 వరకు పరిపాలించారండి. వారి తర్వాత రంజిత్ సింగ్ నాయకత్వంలోని సిక్కుల ఆధీనంలోకి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అండి, 1846లో మొట్టమొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం జరిగిందండి. ఈ ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కు వాళ్ళు ఓడిపోయారండి. సిక్కులు ఓడిపోవడంతో వారు కాశ్మీర్లో అధికారాన్ని కోల్పోయారు. ఆ విధంగా ఇది కాశ్మీర్ అనేటువంటిది బ్రిటిష్ ఇండియాలో భాగమైంది. అయితే ఆనాటి సింగ్ అయినటువంటి గులాబ్ సింగ్ అండి, ఈయన ఆనాటి చక్రవర్తి అండి, డోగ్రా వంశానికి చెందినటువంటి రాజుగారు. ఈయన 1846లో ఈస్ట్ ఇండియా కంపెనీతో అమృత్సర్ ఒప్పందాన్ని చేసుకున్నారండి. ఈ ఒప్పందం ప్రకారం గులాబ్ సింగ్ సంవత్సరానికి కొంత కప్పం చెల్లిస్తూ, కప్పం అంటే కొంత మనీ ఇస్తుంటాడండి ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఆ విధంగా తనే మళ్ళా రాజుగా ఎస్టాబ్లిష్ కావడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది భారతదేశంలో ఒక ప్రిన్స్లీ స్టేట్, అంటే భారతదేశంలో అంటే బ్రిటిష్ ఇండియాలో ఒక ప్రిన్స్లీ స్టేట్ గా జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి స్వతంత్రతను కోల్పోయి మన దేశంలో బ్రిటిష్ ఇండియాలో ఇది ఒక స్వదేశీ సంస్థానంగా జాయిన్ అయింది. ప్రిన్స్లీ స్టేట్ అంటే తెలుగులో స్వదేశీ సంస్థానం అండి. ఆ తరువాత జమ్మూ మరియు కాశ్మీర్ 1846 నుండి 1947 వరకు, అంటే సుమారుగా 100 సంవత్సరాల పాటు ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. ఇట్ వాజ్ రూల్డ్ బై జంవాల్ రాజ్పుత్ డోగ్రా వంశం. డోగ్రా వంశానికి చెందినటువంటి వారు దీనిని ప్రిన్స్లీ స్టేట్ గా పరిపాలించడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ చూద్దామండి, బ్రిటిష్ ఇండియా 1947లో విభజించబడిందండి. అండ్ ఇండియా అనేటువంటిది 2 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఆ విభజన చేసే నాటికి జమ్మూ అండ్ కాశ్మీర్ పరిస్థితి ఏంటండి? ఇది ఒక ప్రిన్స్లీ స్టేట్. తర్వాత చూద్దామండి, బ్రిటిషర్స్ హ్యాడ్ గివెన్ ఆల్ ప్రిన్స్లీ స్టేట్స్ ఏ చాయిస్. బ్రిటిష్ వారు భారతదేశాన్ని 2గా విభజించినప్పుడు, ఇండియా పాకిస్తాన్గా విభజించినప్పుడు సుమారుగా మన దేశంలో 560 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయండి. 560 స్వదేశీ సంస్థానాలు. అయితే బ్రిటిష్ వారు ఇండిపెండెన్స్ ఎవరికి ఇచ్చారండి?
బ్రిటిష్ ఇండియన్ టెరిటరీకే ఇచ్చారు. అంటే బ్రిటిష్ ఇండియన్ టెరిటరీ అంటే బ్రిటిష్ వారి కంట్రోల్లో, డైరెక్ట్గా బ్రిటిష్ వారి కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతాన్నేమో బ్రిటిష్ ఇండియా అన్నారండి. అలానే బ్రిటిష్ వారి చేత ఓడింపబడి మరలా అక్కడ ఉన్నటువంటి రాజవంశాలే పునరుద్ధరించబడి వారి ద్వారా పరిపాలన చేస్తున్నటువంటి ప్రాంతాలనేమో ప్రిన్స్లీ స్టేట్స్లు లేక స్వదేశీ సంస్థానాలు అన్నారు. అలాంటి స్వదేశీ సంస్థానాలు ఇండిపెండెన్స్ వచ్చే నాటికి లేక పార్టీషన్ నాటికి మనకి సుమారుగా 560 ఉన్నాయండి. అయితే బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ ఎవరికి ఇచ్చారండి? బ్రిటిష్ ఇండియాకి మాత్రమే ఇచ్చారు. మరి ప్రిన్స్లీ స్టేట్స్ పరిస్థితి ఏంటని చూస్తే వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇచ్చారండి. ఏంటో చూద్దామండి. మీరు ఇండియన్ డొమినియన్లో జాయిన్ అవ్వచ్చు, లేక పాకిస్తాన్ డొమినియన్లో జాయిన్ అవ్వచ్చు, లేక ఇండిపెండెంట్గా కూడా ఉండవచ్చు. చూడండి ఎలాంటి లిటిగేషనో ఇది. అంటే ఈ 560 సంస్థానాలు పాకిస్తాన్కి వెళ్ళాలంటే పాకిస్తాన్కి వెళ్ళొచ్చు, ఇండియాలో ఉండాలంటే ఇండియాలో ఉండొచ్చు, లేదా అలానే న్యూట్రల్గా ఇండిపెండెంట్ ప్రిన్స్లీ స్టేట్స్గా ఉండాలంటే ఉండొచ్చు. ఇది పెద్ద లిటిగేషన్ అండి. అయితే మనకున్నటువంటి గవర్నమెంట్ జవహర్లాల్ నెహ్రూ గారు, అలానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీరి యొక్క కృషితోటి, అలానే మన దేశంలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క పాలకులు, స్వదేశీ పాలకుల యొక్క మంచి మనస్సుతోటి ఆల్మోస్ట్ అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ అనేటువంటివి ఇండియాలో జాయిన్ అయినాయండి. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ కూడా, హైదరాబాదు, జూనాగఢ్, అలానే ట్రావెన్కోర్ లాంటివి జరిగినప్పటికీ కూడా ఆల్మోస్ట్ అన్ని పీస్ఫుల్గా జాయిన్ అవ్వడం జరిగింది. బట్ కాశ్మీర్ అనేటువంటిది కాలేదు. ఎందుకో చూద్దామండి, వెయిట్ చేయడం మనకి ఇక్కడ. నెక్స్ట్ చూస్తే కాశ్మీర్ ప్రజలు భారతీయ జాతీయవాద ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఫ్రీడమ్ మూమెంట్లో కాశ్మీర్ ప్రజలు కూడా ఎక్కువగా పాల్గొనడం జరిగిందండి. ఆ సమయంలో అంటే 1947లో కాశ్మీర్ పాలకుడు ఎవరండి? రాజా హరిసింగ్. చాలా ఇంపార్టెంట్ అండి. ఇతను ఏ డైనాసిటీకి చెందినటువంటి వాడండి? డోగ్రా డైనాసిటీకి చెందినటువంటి వాడు. అతను భారతదేశం లేదా పాకిస్తాన్లో విలీనం కావడానికి ఇష్టపడలేదు. ఇదండి ఇంపార్టెంట్. రాజా హరిసింగ్ ఎక్కడ జాయిన్ అవడానికి ఇష్టపడలేదండి? ఇండియాలో జాయిన్ అవడానికి ఇష్టపడలేదు, అలానే పాకిస్తాన్లో జాయిన్ అవడానికి ఇష్టపడలేదు. తను స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. హీ ఆఫర్డ్ ఏ ప్రపోజల్ ఆఫ్ ఏ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. తను స్వతంత్రంగా న్యూట్రల్గా ఉండడం కోసం తనొక ప్రతిపాదన తీసుకొచ్చాడండి. దానినే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అన్నారు. ఇది పాకిస్తాన్కి పంపించాడు, అలానే ఇండియాకు కూడా పంపించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఇచ్చాడు చూడండి. He offered a proposal of a standstill agreement to both the dominions. Both the dominions అంటండి ఇక్కడ ఇండియా అండ్ పాకిస్తాన్ అనేటువంటి ఆ రెండుకి పంపించాడండి. ఆగస్టు 15, 1947న పాకిస్తాన్ ప్రభుత్వం జమ్మూ మరియు కాశ్మీర్లతో నిలిచిపోయే ఒప్పందం అంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద సంతకం చేసిందండి. ఎవరు సంతకం చేశారండి? పాకిస్తాన్ అనేటువంటిది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద సంతకం చేయడం జరిగింది. ఎప్పుడండి? 15th ఆగస్టున. మరి ఇండియా చేసిందా లేదా చూద్దామండి. ఇక్కడ ఇండియా అడ్వైజ్డ్ ద మహారాజా టు సెండ్ హిజ్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ టు ఢిల్లీ ఫర్ ఫర్దర్ డిస్కషన్స్ ఆన్ ద ఆఫర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందండి? ఓకేనండి, పాకిస్తాన్ దీన్ని యాక్సెప్ట్ చేసింది కదా, మీరు మీ ప్రతినిధులను ఢిల్లీకి పంపించండి, మేము కూడా ఆ విషయమై చర్చిస్తాము అనేటువంటి సందేశాన్ని ఈ మహారాజా హరిసింగ్కి ఇవ్వడం అనేటువంటి జరిగింది. చాలా జాగ్రత్తగా ఉంటుందండి. ఇక్కడే ట్విస్ట్ అనేటువంటిది. అసలు కాశ్మీర్ విషయం ఎందుకు వచ్చిందనేది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందండి. స్టిల్ వెయిట్ చేయండి, ఇంకా రాబోయేటువంటి స్లైడ్స్ అనేటువంటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటవి. అయితే ఎప్పుడైతే హరిసింగ్ గారు ఇలాంటి ప్రపోజల్ తీసుకురావడం జరిగిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందో చూద్దామండి. ఇండియా ఇన్ 1947 హ్యాడ్ సజెస్టెడ్ కండక్టింగ్ ఏ ఫ్లెబిసైట్ అండి అంటే ప్రజాభిప్రాయ సేకరణ. కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుందాము, దాని తర్వాత మేము ఒక నిర్ణయానికి వస్తాము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందండి. విత్ tall leaders of Jammu and Kashmir like Sheikh Abdullah on its side,
ఎవరెవరు వచ్చారండి? షేక్ అబ్దుల్లా అండి, ఈయన చాలా ఫేమస్ లీడర్ అండి. కాశ్మీర్ తరఫున షేక్ అబ్దుల్లా గారు ఎన్రిషింగ్ ద కామన్ వాల్యూస్, సెక్యులరిజం, డెమోక్రసీ అండ్ పాన్ ఇండియా నేషనలిజం. ఈయన చాలా జాగ్రత్తగా వినాలండి ఇక్కడ మీరు. షేక్ అబ్దుల్లా గారు కాశ్మీర్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లీడరు. ఇతను ఒక సెక్యులర్ వాదండి. ఇతని అభిప్రాయం ఏంటండి? ఇండియా అనేటువంటిది భారతదేశంలో కలవడమే మంచిది అనేటువంటిది ఇతని అభిప్రాయం. ఎందుకంటే కాశ్మీర్లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, రకరకాలైనటువంటి ప్రజలు ఉన్నారండి. ఇండియా అనేటువంటి సెక్యులర్ స్టేట్ ఎక్కడ చేరితే బాగుంటుంది అనేటువంటిది ఈయన యొక్క ఉద్దేశం అండి. హౌవెవర్ ద పాకిస్తాన్ అటాక్డ్ ఆన్ కాశ్మీర్ ఇన్ అక్టోబర్ 1947 చేంజ్డ్ ఆల్ డైనమిక్స్. ఇంతలోపు ఏమైపోయిందండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చర్చలు జరుపుతుంది లేక జరపబోతూ ఉంది అనే సందర్భం ఎప్పుడైతే తెలిసిందో, ఈ పాకిస్తాన్ అనేటువంటిది కాశ్మీర్ని అటాక్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ రాజు అయినటువంటి రాజా హరిసింగ్ ప్రమాదంలో పడిపోయారండి. ఏంటో చూద్దాం. ద ఎగ్జాక్ట్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద కాశ్మీరీ పీపుల్ అట్ ద టైమ్ ఈజ్ స్టిల్ అన్నోన్. అప్పటికి ప్రజలు ఎటు తేల్చుకోలేకుండా ఉన్నారండి. మనం పాకిస్తాన్లోకి వెళదామా, ఇండియాలోకి వెళదామా, లేక న్యూట్రల్గా ఉందామనేటువంటిది ప్రజలంతా కూడా గందరగోళం స్థితిలో ఉన్నారు. యాజ్ ఏ ప్లెబిసైట్ ఆర్ రెఫరెండమ్ వాజ్ నెవర్ హెల్డ్. అయితే ప్లెబిసైట్ కానివ్వండి, రెఫరెండం అన్నా ప్లెబిసైట్ అన్నా రెండు ఒకటేనండి. దాని అర్థం ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఆ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారాగానే ఒక భూభాగం యొక్క రాజకీయ స్థితిని డిసైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ గమనించండి, పాకిస్తాన్ అనేటువంటిది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద సంతకం చేసి దాన్ని వైలేట్ చేసి కాశ్మీర్ని అటాక్ చేసిందండి. బట్ ఇండియా సంతకం చేయడానికి నెగోషియేషన్స్ జరుపుతూ ఉన్నప్పుడే ఇదంతా కూడా జరగడం అనేటువంటిది దురదృష్టకరం. నెక్స్ట్ చూస్తే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అండి. ఇదేంటని చూసినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్ అనేటువంటిది ఇండియాలో ఎలా జాయిన్ అయింది, ఏ విధంగా భాగమైంది అని చూసినప్పుడు రాజా హరిసింగ్ అపీల్డ్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా లార్డ్ మౌంట్ బాటన్ అండి. పాపం రాజా హరిసింగ్ గారు ప్రమాదంలో పడిపోయారండి. ఆయనకి హెల్ప్ చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి లార్డ్ మౌంట్ బాటన్ కి ఈయన రిక్వెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అప్పుడు ఏమైనా చూస్తే ఇండియా అష్యూర్డ్ హెల్ప్ ఆన్ ద కండిషన్ హరిసింగ్ షుడ్ సైన్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే అర్థం ఏంటంటే భారతదేశంలో కాశ్మీరు చేరుతూ ఉన్నది అనేటువంటి అగ్రిమెంట్నే ఇంగ్లీష్ లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందండి? ఓకే, బాగుందండి హరిసింగ్ గారు, మీరు మా హెల్ప్ అడిగారు, కానీ మీరు ఇప్పుడు ఇండియాలో భాగం కాదు కదా, మీరు న్యూట్రల్ గా ఉండాలా, ఇటు వెళ్ళాలని ఇంకా తేల్చుకోలేకపోతూ ఉన్నారు. అలాంటప్పుడు మేము మీకు హెల్ప్ చేసామనుకోండి, అది అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఉంటుంది, కాబట్టి మాకు అలాంటి అవకాశం అనేటువంటిది లేదు అని చెప్పారండి. ఇంకేం చెప్పారు? మీరు కానీ ఇండియాలో జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడు కాశ్మీర్ అనేటువంటిది ఇండియాలో భాగం అవుతుంది, కాబట్టి దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది, కాబట్టి మేము మిలిటరీని పంపిస్తాము అని చెప్పడం జరిగింది. రాజా హరిసింగ్ సైన్డ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ విత్ ఇండియా ఆన్ 26th October 1947. అటాక్ జరుగుతూనే ఉందండి. వాళ్ళు ఆల్మోస్ట్ లోపలికి వచ్చేసారు, పాకిస్తానీస్ ఆల్మోస్ట్ లోపలికి వచ్చేసారు. అలాంటి సందర్భంలో కాశ్మీర్ రాజు అయినటువంటి రాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీద సంతకం పెట్టడం జరిగింది. It was also agreed that once the situation normalized, the views of the people of Jammu and Kashmir will be considered. ఏమవుతుందండి? సిచ్యువేషన్ అంతా నార్మల్ కండిషన్కి వచ్చిన తర్వాత మరి జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రజల యొక్క అభిప్రాయం ఏంటో చూద్దాం. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో, వాళ్ళకైనా స్పెషల్ రైట్స్ అనేటువంటివి కావాలా ఏంటి, అవన్నీ తర్వాత చూద్దాం. ప్రస్తుతం అయితే ఈ విపత్కర పరిస్థితిని మనం తప్పుకుందాము అని ఒక కండిషన్, ఒక అండర్స్టాండింగ్ రావడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఇచ్చానండి, ద హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చినటువంటి పేపర్లో వచ్చినటువంటి పిక్ అనేటువంటిది జవహర్ లాల్ నెహ్రూ గారు ఇక్కడ సైన్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చూద్దామండి,
ఈ విధంగా ఎప్పుడైతే ప్రవేశ పత్రాలు అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీద సంతకం చేశారో వెంటనే పాకిస్తాన్ మద్దతు గల గిరిజన దాడిని తగ్గించడానికి భారతదేశం మిలిటరీని పంపడం అనేటువంటిది జరిగింది. భారతీయ మరియు పాకిస్తాన్ దళాలు 1947-48లో కాశ్మీర్పై తమ మొదటి యుద్ధంలో పోరాడాయి. ఇది ఫస్ట్ వార్ అండి. బహుశా ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇలాంటి స్థితి లేదండి. ఇండిపెండెన్స్ వచ్చినటువంటి కొద్ది నెలలలోనే రెండు దాయాది దేశాలనేటువంటివి యుద్ధానికి దిగడం అనేటువంటిది బహుశా ఇది చాలా దురదృష్టకరం. ప్రపంచంలో చాలా అరుదైనటువంటి విషయం కూడానండి. కాశ్మీర్ ఆక్రమణ నుండి పాక్ మద్దతు ఉన్న గిరిజన ఉగ్రవాదులను భారతదేశం విజయవంతంగా తరిమేసింది. ఎవరైతే ఈ ట్రైబల్ పీపుల్ అనేటువంటి వారు పాకిస్తాన్ యొక్క మద్దతుతో కాశ్మీర్ని అటాక్ చేశారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. అయితే రాష్ట్రంలోని కొంత భూభాగం అనేటువంటిది పాకిస్తాన్ నియంత్రణలో ఉంది. దానినే మనం ఫస్ట్ లో చూసామండి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నారు. జాగ్రత్త వినాలి. అదే ఈనాటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది. ఇది 1947-48 సంవత్సరంలో పాకిస్తాన్ ఆక్రమించినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్ లోని భాగము. పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఏమని పిలిచిందండి? ఆజాదీ కాశ్మీర్ అందండి. అయితే ఇండియా ఏమని పిలుస్తుందండి ఈ ప్రాంతాన్ని చూస్తే? పాక్ ఆక్రమిత కాశ్మీర్, POK. ఇది కాశ్మీరేనండి, ఇట్ ఈస్ నాట్ పాకిస్తాన్ అండి. ఇది కాశ్మీరే. కాకుంటే పాకిస్తాన్ అనేటువంటిది దౌర్జన్యంగా అంతర్జాతీయ చట్టాలకి వ్యతిరేకంగా దీనిని ఆక్రమించడం జరిగింది అని ఇండియా యొక్క ఆర్గ్యుమెంట్ అండి. కాబట్టి ఇప్పటికీ కూడా ఇండియా అనేటువంటిది జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియాలో భాగంగానే కన్సిడర్ చేస్తూ ఉంటుందండి. నెక్స్ట్ చూద్దామండి, ఇండియా బ్రింగ్స్ ద మ్యాటర్ టు ద యునైటెడ్ నేషన్స్. మరి ఇండియా ఏం చేసిందండి? ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అయిందండి. కాశ్మీర్ వచ్చేసి ఎప్పుడైతే నేను కాశ్మీర్ అంటూ ఉన్నానో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ని రిప్రజెంట్ చేస్తుందండి. సో ఈ కాశ్మీర్ మ్యాటర్ని ఐక్యరాజ్య సమితికి తీసుకువెళ్ళడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి అండి. దీన్ని షార్ట్ ఫామ్ లో యునైటెడ్ నేషన్స్ అని కూడా పిలుస్తారు. మరి ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుందో చూద్దామండి. ఇక్కడ చూస్తే ఇండియా రిఫర్డ్ ద డిస్ప్యూట్ టు ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆన్ 1 జనవరి 1948. యునైటెడ్ నేషన్స్ యొక్క భద్రతా మండలి అంటే సెక్యూరిటీ కౌన్సిల్ అండి. సెక్యూరిటీ కౌన్సిల్ కి ఈ మ్యాటర్ని రిఫర్ చేయడం అనేటువంటి జరిగింది. సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేస్తుందండి? ఫాలోయింగ్ ద సెటప్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్, the UN Security Council passed Resolution 47 on 21st April 1948 అండి. UN ఏం చేసిందండి? ఒక కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. The UN resolution was non-binding on India and Pakistan. ఏదైతే ఈ కమిషన్ రికమెండ్ చేస్తుందో లేక ఈ రెజల్యూషన్ అనేటువంటిది ఉందో ఇది బైండింగ్ కాదండి. జస్ట్ వాలంటరీగా రెండు దేశాలు వాలంటరీగా యాక్సెప్ట్ చేస్తేనే అది ఇంప్లిమెంట్ రావడంలోకి జరుగుతుంది. అయితే యుఎన్ రెజల్యూషన్లో ఏం చెప్పారు చూద్దాం. ఇక్కడ ఇచ్చాను నేను సపరేట్ గా. పాకిస్తాన్ ఈస్ ద అగ్రెసర్ ఇన్ ద స్టేట్. పాకిస్తాన్ అనేటువంటిది అక్రమంగా కాశ్మీర్ని అటాక్ చేసింది అని యుఎన్ రెజల్యూషన్ లో చెప్పడం జరిగిందండి. అలానే పాకిస్తాన్ హ్యాస్ టు వెకేట్ all occupied territory in the state and hand over the vacated territory to India. మరి పాకిస్తాన్ ఏం చేయాలండి? మీరు ఆక్రమించినటువంటి భూభాగం మొత్తం కూడా ఖాళీ చేసి దానిని కాశ్మీర్లో కలిపి భారతదేశానికి ఇవ్వవలసింది అనేటువంటి సెకండ్ క్లాజ్ అండి. థర్డ్ వన్, ఇండియా హ్యాస్ టు రిమూవ్ ఆల్ ఇట్స్ ఫోర్సెస్ లీవింగ్ ఎ సైడ్ ఎనఫ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. అలానే ఇండియా కూడా మిలిటరీని పెట్టిందండి కాశ్మీర్లో. ఆ మిలిటరీని కూడా విత్డ్రా చేసి లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండడానికి ఇండియా కూడా కోఆపరేట్ చేయాలండి. గుర్తుంచుకోండి, పాకిస్తాను ఆక్రమిత ప్రాంతం నుండి వైదొలగాలండి. అలానే ఇండియా అక్కడ ఉంచినటువంటి మిలిటరీని కూడా విత్డ్రా చేసుకోవాలి. ప్రజలకి నార్మల్ కండిషన్స్ అనేటువంటిది ఇవ్వాలి. ఎందుకని చూస్తే ఇండియా
టు కండక్ట్ ఏ ప్లెబిసైట్ ఇన్ ద స్టేట్. ఎందుకండి ఇండియా ట్రూప్స్ ని విత్డ్రా చేసుకోవాల్సింది? అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ తీయాలి, ప్రజలు స్వేచ్ఛగా తమకు అభిప్రాయాన్ని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్లెబిసైట్ ని కండక్ట్ చేయాలనేటువంటి ప్రపోజల్ యుఎన్ రెజల్యూషన్ ద్వారా చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఈ రెండూ జరగలేదండి. ఏం జరగలేదు? కాశ్మీర్ అనేటువంటిది తన యొక్క సైన్యాన్ని విరమించుకోలేదు, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళలేదు. అలానే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ కాజెస్ తోటి అక్కడ మిలిటరీని ఉంచడం జరిగింది. కాబట్టి ప్లెబిసైట్ అనేటువంటిది ఇప్పటికీ కూడా కండక్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ అనేటువంటిది స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలోనే నిర్వహించాలి. కాశ్మీర్లో ఎందుకు ఇంతవరకు ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు? ఎందుకని చూస్తే అక్టోబర్ 22, 1947న జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రం పాకిస్తాన్ దండయాత్ర ముందు ఎలా ఉండేదని చూస్తే ఇక్కడ చూడొచ్చండి. గిల్గిత్, బాల్చిస్తాన్, జమ్మూ, లద్దాఖ్, కాశ్మీర్ వ్యాలీ ఇవన్నీ కూడా యుద్ధం జరగడానికి ముందుండేటువంటివండి. ఈ ప్రాంతాలన్నీ కూడా ఎవరికి ఇవ్వాలండి? మళ్ళా కాశ్మీర్కి ఇచ్చివేయాలి. కానీ పాకిస్తాన్ అనేటువంటిది అలా ఎప్పటికీ ఇవ్వలేదు. నెక్స్ట్ చూస్తే పాకిస్తాన్ ఆస్క్డ్ ఫర్ టైమ్ టు వెకేట్ ఇట్స్ ఆక్యుపేషన్స్. మేము ఆక్రమించినటువంటి ప్రాంతాల నుంచి వైదొలగడానికి మాకు కొంత టైం కావాలన్నారండి. కానీ పాపం వాళ్ళకి ఇప్పటి వరకు కూడా టైం సరిపోలేదండి. కాబట్టి వారు ఇంకా వైదొలగలేదు. As nearly 1/3 of the state of Jammu and Kashmir is still under the occupation of Pakistan, it is a non-compliance of conditions leading to the plebiscite. ఎందుకు ప్లెబిసైట్ జరగలేదండి? నేను చెప్పిన విధంగా 1/3 భూభాగం అనేటువంటిది ఇంకా ఆక్రమితంలో ఉంది. కాబట్టి ఆక్రమిత భూభాగంలో ఎప్పుడూ కూడా ప్లెబిసైట్ అనేటువంటిది నిర్వహించరు. కాబట్టి ఇప్పటికీ కూడా కాశ్మీర్లో ప్లెబిసైట్ అనేటువంటిది జరగలేదు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. నేను బిగినింగ్ లో చెప్పాను, షేక్ అబ్దుల్లాస్ మూమెంట్ టు ఇన్కార్పొరేట్ కాశ్మీర్ ఇంటూ ద ఇండియన్ యూనియన్. ఈ షేక్ అబ్దుల్లా గారు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇండియాలో సంపూర్ణ రాష్ట్రంగా కలపాలని చూశాడండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా హరిసింగ్ రాజుగానే ఉన్నారండి అక్కడ. ఆయన ఇంకా తీసివేయలేదు, ఆయన రాజుగానే ఉన్నారు. చూద్దాం తర్వాత ఏం జరిగింది. కాశ్మీర్స్ ఫస్ట్ పొలిటికల్ పార్టీ ద ముస్లిం కాన్ఫరెన్స్ ఇంపార్టెంట్ అండి. ముస్లిం కాన్ఫరెన్స్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1925 విత్ షేక్ అబ్దుల్లా యాజ్ ప్రెసిడెంట్. షేక్ అబ్దుల్లా గారి నాయకత్వంలో 1925లో ముస్లిం కాన్ఫరెన్స్ అనేటువంటి పొలిటికల్ పార్టీని జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తరువాత 1938వ సంవత్సరంలో దీని యొక్క పేరుని నేషనల్ కాన్ఫరెన్స్ గా మార్చడం జరిగింది. ఇప్పటికీ కూడా కాశ్మీర్లో ప్రధానమైనటువంటి పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అండి. ద నేషనల్ కాన్ఫరెన్స్ వాజ్ ఎ సెక్యులర్ ఆర్గనైజేషన్ అండ్ హ్యాడ్ ఎ లాంగ్ అసోసియేషన్ విత్ కాంగ్రెస్. ఇదొక సెక్యులర్ పార్టీ అండి. అలానే కాంగ్రెస్ తోనూ, అలానే మన దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులైనటువంటి నెహ్రూ గారు, గాంధీ గారు ఇలాంటి వారితో షేక్ అబ్దుల్లాకి మంచి పరిచయాలనేటువంటివి కూడా ఉన్నవండి. బేసికలీ ఈజ్ ఎ సెక్యులరిస్ట్ అండి. మహారాజా హరిసింగ్ భారత ప్రభుత్వంతో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పై సంతకం చేసిన తరువాత షేక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు కూడా కేవలం హరిసింగే ఉన్నారండి. ఇప్పుడు హరిసింగ్ నామమాత్రం అయిపోయారండి. షేక్ అబ్దుల్లా గారు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. షేక్ అబ్దుల్లా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది పాకిస్తాన్లో చేరడానికి ఇష్టపడలేదండి. అలానే రెఫరెండం నిర్వహించడానికి కూడా కొంత డిలే చేశాడు, కొంత లేట్ చేయడం అనేటువంటిది జరిగింది. భారతీయ అనుకూల అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసి ప్రధాని షేక్ అబ్దుల్లాని అరెస్టు చేయడం జరిగింది. ఇక్కడ బాగా గమనించండి, షేక్ అబ్దుల్లాని అరెస్ట్ చేశారండి. ఎందుకు? రెఫరెండం నిర్వహిస్తారు కదా అనుకున్నటువంటి ఈ వ్యక్తి రెఫరెండం నిర్వహించకుండా డిలే చేస్తూ ఉన్నారండి.
అటు పాకిస్తాన్లో కలవలేదు, ఇటు ఇండియాలో పూర్తిగా కలవలేదు, పూర్తిగా ఇన్ ద సెన్స్ పూర్తి స్వతంత్ర రాష్ట్రంగా కలవలేదు. ఇంకా అది ఆ రాజు అనేటువంటి వారు, మన హరిసింగ్ అనేటువంటి వారు ఉండడం జరుగుతూనే ఉంది. ప్రజలందరూ కూడా గందరగోళానికి గురయ్యారండి. కాబట్టి అక్కడున్నటువంటి భారత అనుకూల వర్గాలు అనేటువంటివి ఇతనిని అధికారం నుంచి దించివేసి అరెస్టు చేయడం అనేటువంటి జరిగింది. కొత్త జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం భారతదేశంలోకి ప్రవేశించడాన్ని ఆమోదించింది. చివరికి ఏం చేసిందండి, కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఈయన తీసేశానండి, తర్వాత గవర్నమెంట్ రావడం జరిగింది. ఆ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇండియాలో చేరడానికి అంగీకరించింది. ఆ విధంగా 1957లో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది అధికారికంగా ఇండియాలో చేర్చడం జరిగింది. ఇండియాలో అఫీషియల్గా 57లో జాయిన్ అవ్వడం జరిగిందండి. అప్పటి వరకు కూడా ఇది ప్రిన్స్లీ స్టేట్ గానే కొనసాగడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 1956 సంవత్సరంలో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నదండి. వాటన్నిటిని చూసినటువంటి ప్రజలు ఇక మనం తప్పదు ఇండియాలో జాయిన్ అవ్వాలని నెక్స్ట్ ఇయర్లోనే జాయిన్ కావడం జరిగింది. ఎవర్ సిన్స్ 1947 1947 నుండి కాశ్మీర్ రిమైన్డ్ ఏ మేజర్ ఇష్యూ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. 1947 నుండి ఇది ఇండియా పాకిస్తాన్ల మధ్య ఒక పెద్ద ఇష్యూగా ఉండడం అనేటువంటి జరిగింది. పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ క్లైమ్డ్ దట్ ద కాశ్మీర్ వ్యాలీ షుడ్ బి పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఏం వాదిస్తుందండి, కాశ్మీర్ వ్యాలీ అనేటువంటిది ఇది ఎప్పటికీ కూడా పాకిస్తాన్లో భాగమే అని పాకిస్తాన్ వాదిస్తూ ఉందండి. ద కాన్ఫ్లిక్ట్ రిజల్టెడ్ ఇన్ 3 మెయిన్ వార్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ వివాదం అనేటువంటిది 3 యుద్ధాలకు దారి తీసిందండి. అది 47లో జరిగినటువంటి యుద్ధం, 1965లో జరిగినటువంటిది, అలానే 1971లో జరిగినటువంటి యుద్ధం. ఈ యుద్ధం అనే 71లో జరిగినటువంటి యుద్ధం బంగ్లాదేశ్ లిబరేషన్ మూవ్మెంట్ కోసం జరిగినటువంటిదండి. ఇండియా కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఇట్ బికేమ్ ఏ మేజర్ వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఈ మూడింటితో పాటుగా 1999 సంవత్సరంలో కార్గిల్ యుద్ధం అనేటువంటిది కూడా జరిగింది. ఈ విధంగా ఈ సమస్య అనేటువంటిది యుద్ధాలకు దారి తీసింది. కాశ్మీర్ అనేటువంటిది యుద్ధ భూమిగా మారడం జరిగింది. దీంతో పాటు మరొకరుండారండి, మరొక దాయాదు. మన కర్మ ఏంటంటే మన బ్యాడ్ లక్ అనేటువంటిది మనకి రెండు వైపులా కూడా, పశ్చిమ వైపు చూసినా తూర్పు వైపు చూసినా కానీ ఇద్దరు శత్రువులేనండి వీరిద్దరు కూడా. ఒకవైపు పాకిస్తాన్ అండి, మరొక వైపు చైనా అనేటువంటిది. మరి చైనా ఏం చేస్తుందో చూద్దామండి. ఇక్కడ 1950ల నాటి నుండి చైనా క్రమంగా తూర్పు కాశ్మీర్ను ఆక్రమించడం ప్రారంభించింది. తూర్పు కాశ్మీర్ అంటే ఆక్సాయ్ చిన్నను ఆక్రమించడం ప్రారంభించిందండి. 1962లో భారతదేశం తన ఆక్రమణలపై చైనాతో యుద్ధం చేసింది. అయితే ఇండియా ఓడిపోవడం జరిగిందండి. 1962లో ఇండో చైనా వార్ వచ్చిందండి. ఇక్కడ ఇండియా ఓడిపోవడం అనేటువంటి జరిగింది. దాని రిజల్టే ఈ ఆక్సాయ్ చిన్ ప్రాంతం అనేటువంటి దాన్ని చైనా ఆక్రమించడం జరిగింది. విషయాలను మరింతగా దిగజార్చడానికి పాకిస్తాన్ కాశ్మీర్లో ఉన్నటువంటి సాక్షిగామ్ వ్యాలీ, మీకు నేను స్టార్టింగ్లో మ్యాప్లో చూపించానండి. ఈ సాక్షిగామ్ వ్యాలీ అనేటువంటి ప్రాంతాన్ని 1963వ సంవత్సరంలో పాకిస్తాన్ అనేటువంటిది చైనాకి ఇవ్వడం జరిగింది. సార్ పాకిస్తాన్ ఎలా ఇస్తుంది సార్ అంటే, ఈ సాక్షిగామ్ వ్యాలీ అనేటువంటిది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భాగం అండి. ఈ సాక్షిగామ్ వ్యాలీ ద్వారానే సెంట్రల్ ఏషియాకి వెళ్ళొచ్చండి. మధ్య ఆసియా దేశాలకు వెళ్ళడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మార్గమే ఈ సాక్షిగామ్ వ్యాలీ అనేటువంటిది. దానిని చైనాకి ఇవ్వడం జరిగింది. స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఆర్టికల్ 370, 371, 35A కనెక్టెడ్ విత్ ప్రివిలేజెస్ గివెన్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ప్రధానంగా ఆర్టికల్ 370 అండి కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. సార్ ఎందుకు సార్ అసలు కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి అనేటువంటి చూసినప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే మనకి కాశ్మీర్ ప్రజలనేటువంటి వారు యుద్ధాలతోటి అలానే ఈ ఇంటర్నల్ మ్యాటర్స్ తోటి సఫర్ అవడం జరిగిందండి. అలానే ఇది బార్డర్ ఏరియా అండి. కాబట్టి
ఆ ప్రాంతానికి కొన్ని ప్రత్యేక అధికారాలు, హక్కులనేటువంటివి ఆర్టికల్ 370 ద్వారాగా ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 370 gives greater autonomy to Jammu and Kashmir compared to the other states in India. భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు అనేటువంటి ఇవ్వడం జరిగింది. అవేంటివో చూస్తే ద స్టేట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. వెరీ ఇంపార్టెంట్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి సొంత రాజ్యాంగం ఉందండి. ఇండియా మొత్తానికి ఒక రాజ్యాంగం ఉంటే కాశ్మీర్కి ఒక్కదానికి ఒక రాజ్యాంగం ఉందండి. నెక్స్ట్ వచ్చేసి all provisions of the Indian Constitution do not apply to the state. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి అన్ని ప్రొవిజన్స్ అనేటువంటివి జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లై కావండి. కొన్ని మాత్రమే అప్లై అవుతాయి. కానీ మిగిలినటువంటి రాష్ట్రాలన్నింటికీ కూడా అప్లై అవుతాయండి. కాశ్మీర్కి మాత్రం కొంత ఎగ్జామ్షన్ అనేటువంటిది ఉన్నది. లాస్ passed by the parliament apply to Jammu and Kashmir only if the state agrees. ఎలాగండి? పార్లమెంట్ చేసిన, జనరల్గా ఇండియాలో పార్లమెంట్ చేసిన చట్టాలనేటువంటివి దేశంలో అన్ని రాష్ట్రాలకి కూడా అప్లై అవుతాయండి. ఆ రాష్ట్రాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవి ఇంప్లిమెంట్ అవుతాయి. కానీ కాశ్మీర్ దగ్గరకు వచ్చేసరికి పార్లమెంట్ చట్టాలు కాశ్మీర్లో ఇంప్లిమెంట్ కావాలి అంటే ఆ రాష్ట్రం యొక్క అనుమతి అనేటువంటిది అవసరం. Non-Kashmiri Indians cannot buy property in Kashmir. Non-Kashmiri citizens అనేటువంటి వారు అక్కడ ఎలాంటి ఆస్తి అనేటువంటి దాన్ని కొనుగోలు చేయలేరు. ఇవి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద లేక జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్ కింద ఉన్నటువంటి అంశాలు. అయితే 2019 సంవత్సరంలో ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారాగా జమ్మూ అండ్ కాశ్మీర్కు ఉన్నటువంటి ఈ స్పెషల్ స్టేటస్ అనేటువంటి దాన్ని తీసేసి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా, అంటే లద్దాఖ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ 2 కేంద్రపాలిత, లద్దాఖ్ అనేటువంటిది ఒక యూనియన్ టెరిటరీ, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది మరొక యూనియన్ టెరిటరీగా దీనిని విభజించడం అనేటువంటిది జరిగింది. మరొక అంశం గమనించాలండి. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో కేంద్రపాలిత ప్రాంతాలని రాష్ట్రాలుగా పునర్విభజించారే కానీ ఎక్కడా కూడా ఒక రాష్ట్రం అనేటువంటిది కేంద్రపాలిత ప్రాంతంగా మారలేదు. అది కేవలం 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్కే జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటని చూస్తే మనకి ప్రజెంట్ కండిషన్ అనేటువంటిది ఇండియాలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ అక్కడ ప్రాపర్టీ కొనొచ్చండి. అలానే అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా ఇంత క్రితం వాళ్ళకి 2 సిటిజన్షిప్ ఉండేయండి. కాశ్మీరీ సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్. బట్ ఇప్పుడు ఒకే సిటిజన్షిప్ అండి. అంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్, ఇప్పుడు అంటే 2019 నుండి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది మిగతా రాష్ట్రాలతో సమానం. నెక్స్ట్ చూస్తే అంతర్గత విభేదాలండి. కాశ్మీర్లో కొన్ని ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అనేటువంటివి రావడం జరిగింది. వీటి వలనే కాశ్మీర్లో ఈ టెర్రరిజం అనేటువంటిది రావడం జరిగింది. ఆ యొక్క ఉపోద్ఘాతం ఏంటో మనం ఇక్కడ చూద్దామండి. During most of the period between 1953 and 1974, the Congress party exercised a lot of influence on the politics of the state. 1957 నుండి అంటే ఆల్మోస్ట్ 1974 వరకు కూడా కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంది. ప్రొనాక్టెడ్ నేషనల్ కాన్ఫరెన్స్, అంటే నేషనల్ కాన్ఫరెన్స్ లో కొన్ని విభేదాలు వచ్చినాయండి. ఇతను అరెస్ట్ చేశారు కదండి, ఎవరిని? షేక్ అబ్దుల్లాని అరెస్ట్ చేశారండి. తర్వాత రకరకాల గవర్నమెంట్లు అనేటువంటి వచ్చినాయి. అయితే ఈ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో కొన్ని విభేదాలు వచ్చినాయండి. ఆ విభేదాల ద్వారా ఏం జరిగిందో చూస్తే మనకి రిమైన్డ్ ఇన్ పవర్ విత్ ద యాక్టివ్ సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ ఫర్ సమ్ టైమ్, బట్ లేటర్ ఇట్ మెర్జ్డ్ విత్ ద కాంగ్రెస్. చాలా జాగ్రత్తగా వినండి. షేక్ అబ్దుల్లా గారు ప్రామినెంట్ లీడర్ అండి. ఆయన ఏం చేశారండి? రెఫరెండం కండక్ట్ చేయకుండా డిలే చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అతని పదవి నుంచి దించేసి అరెస్ట్ చేశారండి. తర్వాత కొంతకాలానికి ఈ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో ఉన్నటువంటి షేక్ అబ్దుల్లా యొక్క వ్యతిరేక కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిందండి. అది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క మద్దతుతో. ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి మీరు, కాంగ్రెస్ పార్టీ యొక్క మద్దతుతో
అబ్దుల్లాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కూటమి, అది కూడా నేషనల్ కాన్ఫరెన్స్ లో భాగమేనండి, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ సమయంలో షేక్ అబ్దుల్లా మరియు భారత ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. పాపం షేక్ అబ్దుల్లా గారు పదవి కోల్పోయారు కదండి, ఏం చేస్తాడు, తన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మళ్ళా రాజీకి రావడానికి ప్రయత్నం చేశాడు. చివరిగా 1974లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారండి. ఇందిరాగాంధీ గారితో షేక్ అబ్దుల్లా గారు ఒక ఒప్పందం కుదుర్చుకొని మరలా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. He revived the national conference which was elected with a majority in the assembly elections held in 1977. చివరిగా 1977లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది విజయం సాధించడం జరిగింది. అలానే షేక్ అబ్దుల్లా గారు కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. నెక్స్ట్ చూద్దామండి. షేక్ అబ్దుల్లా died in 1982 and the leadership of the national conference went to his son. ఆయన పాపం 82లో చనిపోయాడండి, గ్రేట్ లీడర్ అండి, 82లో చనిపోవడం జరిగింది. ఆయన తర్వాత తన కుమారుడైనటువంటి ఫరూక్ అబ్దుల్లా అండి, హీ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. బట్ హీ వాజ్ సూన్ డిస్మిస్డ్ బై ద గవర్నర్. ఇతని గవర్నమెంట్ ను కూడా గవర్నర్ అనేటువంటి ఆయన డిస్మిస్ చేయడం అనేటువంటిది జరిగింది. 1986లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అనేటువంటిది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఒక ఒప్పందం కుదుర్చుకొని, కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటివి ఈ రెండు కలిసి, జాగ్రత్త వినాలి ఇక్కడ, ఈ రెండు కలిసి ఎన్నికలలో పోటీ చేయడం అనేటువంటిది జరిగింది. అబ్దుల్లా గారు చనిపోయారండి. చనిపోయిన తర్వాత తన కొడుకైనటువంటి ఫరూక్ అబ్దుల్లా గారు చీఫ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. అయితే కొన్ని కారణాల వలన ఇక్కడ ఏమైనా గవర్నర్ గారు ఆ ఫరూక్ అబ్దుల్లా గవర్నమెంట్ ని డిస్మిస్ చేయడం జరిగిందండి. ఇది అబ్జర్వ్ చేసినటువంటి ఫరూక్ అబ్దుల్లా గారు చివరికి కాంగ్రెస్ పార్టీతో ఒక ఒప్పందం కుదుర్చుకొని తరువాత ఎలక్షన్స్ లో ఉమ్మడిగా పోటీ చేయడం అనేటువంటి జరిగింది. ఈ వాతావరణంలోనే 1987లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అధికారిక ఫలితాలు జాతీయ కాన్ఫరెన్స్ అంటే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ అలయన్స్ కు భారీ విజయాన్ని చూపించాయి మరియు ఫరూక్ అబ్దుల్లా బికేమ్ ద చీఫ్ మినిస్టర్. మరలా ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడండి 1987లో. ఈ కూటమి ప్రభుత్వం, ఏ కూటమి అండది, నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ కాంగ్రెస్ కూటమి, ఈ రెండు కలిసినటువంటి కూటమి విజయం సాధించి 87 ఎలక్షన్ లో ఫరూక్ అబ్దుల్లా గారు చీఫ్ మినిస్టర్ కావడం జరిగింది. ఇక్కడే టర్నింగ్ పాయింట్ ఉందండి. ఏదేమైనా ఫలితాలు జనాదరణ పొందిన ఎంపికను ప్రతిబింబించలేదని, అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా ఈ ఎలక్షన్లు రిఫ్లెక్ట్ చేయటం లేదని, అలానే మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా కూడా రిగ్గింగ్ ద్వారా జరిగిందనేటువంటి ఆరోపణలు రావడం జరిగింది. అంటే స్థానికంగా ఉన్నటువంటి వారు ఈ విధంగా ఆరోపించారండి. తర్వాత ఏం జరిగిందని చూస్తే 1980 నుండి ప్రారంభమైనటువంటి అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఒక జనాదరణ పొందిన ఆగ్రహం అప్పటికే రాష్ట్రంలో తయారవుతుంది. ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి వాళ్ళు. సరే ఎలక్షన్స్ జరిగినాయి, డెమోక్రటిక్ గా ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్ ఉంది కదా, ఇకనైనా కాశ్మీర్ ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే అలా జరగలేదండి. ఈ విధంగా ప్రజలలో అసహనం అనేటువంటిది స్టార్ట్ అవడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత 1987లో కాశ్మీర్ ప్రజలు ఇండియా అనుకూలమైనటువంటి భావాల నుండి కాశ్మీర్ ఏర్పాటువాద భావాల వైపు మొగ్గు చూపడం జరిగింది. ఇది టర్నింగ్ పాయింట్ అండి. ఎప్పుడైతే కాశ్మీర్లో సుస్థిరమైనటువంటి పాలన, అలానే శాంతి భద్రతలు అనేటువంటివి దెబ్బతిన్నవో అప్పుడు కాశ్మీర్ ప్రజలు ఏం చేశారండి, ఇక ఇలా కాదండి, మన సొంత కాశ్మీర్ మనం ఏర్పాటు చేసుకోవాలంటే కాశ్మీర్ ఏర్పాటు, కొంతమంది ఏర్పాటువాదులు రావడం జరిగిందండి, సపరేటిస్టులు అనేటువంటి వారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి, అలా కాదు, మన కాశ్మీర్ మనమే కాపాడుకుందామని ఒక ఏర్పాటువాదం రావడం జరిగింది. ఈ ఏర్పాటువాదానికి మన పాకిస్తాన్ అనేటువంటిది అవకాశంగా సహాయం చేయడం అనేటువంటిది జరిగింది. అప్పటికే పాకిస్తాన్ డిసైడ్ అయ్యిందండి, ఇండియాను మనం డైరెక్ట్ వార్లో మనము ఓడించలేము,
కాబట్టి ఇండైరెక్ట్ వార్, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ప్రాక్సీ వార్ అంటారండి. ఇండైరెక్ట్ గానే మనం ఎప్పుడైనా ఇండియాను దెబ్బతీయాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి పాకిస్తాన్కి కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అసంతృప్తి అనేటువంటిది ఒక అవకాశంగా రావడం జరిగింది. చూద్దామండి తర్వాత ఏం చేసిందో పాకిస్తాన్. ఇది కాశ్మీర్లో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించింది. ఇది తిరుగుబాటు పెరుగుదలతో తీవ్రంగా మారింది. తీవ్రవాదం వచ్చేసిందండి. అసంతృప్తి అనేటువంటిది ఎక్కువైపోయింది. 1989 నాటికి ఒక ప్రత్యేక కాశ్మీరీ చుట్టూ సమీకరింపబడిన మిలిటెంట్ ఉద్యమం ప్రారంభమైంది. ఇదండి బిగినింగ్ అనేటువంటిది కాశ్మీర్లో టెర్రరిజం రావడానికి. ఏంటండి, ఎలక్షన్స్లో రిగ్గింగ్ జరిగింది, ఆరోపణలు ఉన్నటువంటి ఉద్దేశంతో మన కాశ్మీర్ని మనమే కాపాడుకోవాలనేటువంటి వాదం కలిగినటువంటి ఈ వేర్పాటవాదులు అక్కడ ఉన్నటువంటి యువతని ఎంకరేజ్ చేసేసి మిలిటెంట్స్గా ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి పాకిస్తాన్ ఏం చేసిందో చూస్తే తిరుగుబాటుదారులకు పాకిస్తాన్ నుండి నైతికమైన అలానే సైనిక మద్దతు అనేటువంటిది కూడా లభించింది. దీనికి రిజల్ట్గా ఇండియా ఏం చేసింది చూస్తే ఇండియా ఇంపోజ్డ్ ద ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఆఫ్ స్పాంటర్ అండి. ఈ చట్టాన్ని 1990 నుండి కాశ్మీర్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎందుకండి, అక్కడ ఉన్నటువంటి ఈ ఏర్పాటవాదుల్ని సపరేటిస్టుల్ని అణచివేయాలంటే పోలీసు బలగం చాలదు. కాబట్టి పార్లమెంట్ ఒక స్పెషల్ చట్టం చేసి ఆర్మీని అక్కడ డిప్లాయ్ చేయడం అనేటువంటిది జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా మనం కాశ్మీర్ గురించినటువంటి చరిత్ర, అలానే బ్రిటిష్ వారి టైంలో ఎలా ఉంది, తర్వాత ప్రిన్స్లీ స్టేట్గా ఉన్నటువంటి కాశ్మీర్ ఏ విధంగా భారతదేశంలో అంతర్భాగమైంది, అలానే కాశ్మీర్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు అనేటువంటి షేక్ అబ్దుల్లా గారు, అలానే తన యొక్క కుమారుడు, అలానే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గవర్నమెంట్లో ఫామ్ అవడం, దాని ద్వారాగా ఏర్పడినటువంటి ఎన్నికలు, ఆ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ అనేటువంటి ప్రజలు నమ్మకపోవడం, విశ్వసించకపోవడం ద్వారాగా దానిని అవకాశంగా తీసుకున్నటువంటి కాశ్మీర్ ఏర్పాటవాదులు అనేటువంటి వారు అక్కడ ఉన్నటువంటి యువతని ఎంకరేజ్ చేసి ఒక మూమెంట్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఆ మూమెంట్కి మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ అనేటువంటిది రెడీగా ఉందండి. వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికీ కూడా కంటిన్యూ కావడం జరిగింది. ఇక్కడ ఈ స్లైడ్లో మనం చూస్తే మనం 1940 అండి ఫస్ట్ పాకిస్తాన్ కావాలనేటువంటి నినాదం 1940లోనే వచ్చిందండి. తర్వాత జరిగినటువంటి యుద్ధాలండి, మనకు తెలిసిన ఎన్ని యుద్ధాలు జరిగింది, 1965లో జరిగిందండి, 71లో జరిగింది, అలానే మనకి 1999లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధం అనేటువంటిది, ఇంకా తర్వాత 2001లో ఇక్కడ చూడొచ్చండి పార్లమెంట్ మీద అటాక్ చేయడం అనేటువంటిది, అలానే 2007లో సంజోతా ఎక్స్ప్రెస్ మీద జరిగినటువంటి బాంబులు అనేటువంటివి, నెక్స్ట్ ఇంకా చూస్తే మనకి 2019వ సంవత్సరంలో పుల్వామా అటాక్ అనేటువంటిది, దానికన్నా ముందు 2008లో ముంబై బాంబ్ అటాక్స్ అనేటువంటివి. వీటి అన్నింటి వెనక కూడా పాకిస్తాన్ ఏర్పాటవాదం లేక జమ్మూ అండ్ కాశ్మీర్ ఏర్పాటవాదులకి పాకిస్తాన్ మద్దతు ఉన్నది అనేటువంటిది క్లియర్గా ప్రూవ్ అయినటువంటి విషయం అండి. వీటన్నింటి వెనక కాశ్మీర్ ఉండి నడిపిస్తూ ఉన్నది, పాకిస్తాన్ ఉండి నడిపిస్తూ ఉన్నది. కారణం ఏంటంటే పాకిస్తాన్ అనేటువంటిది చాలా పేద దేశం అండి. వాళ్ళు ఒక డిసైడ్ అయ్యారు, డైరెక్ట్ యుద్ధంలో మనం ఇండియాని గెలవలేము, కాబట్టి ఏం చేయాలండి, ఈ కాశ్మీర్ ప్రాంతాన్ని మనం బూచీగా చూయించి ఈ కాశ్మీర్లో ఉన్నటువంటి యువతని ఎంకరేజ్ చేసి ఈ భారతదేశంలోకి పంపాలి, లేకుంటే ఇండియన్ మెయిన్ ల్యాండ్లోకి వీళ్ళని అటాక్ చేయడానికి పంపాలనేటువంటిది వాళ్ళ యొక్క ఫార్ములా అండి. అయితే కాశ్మీర్ విషయం అనేటువంటిది ఎప్పుడూ బర్నింగ్ టాపిక్కేనండి. కానీ రీసెంట్గా ఒక 2-3 రోజుల నుంచి మనం చూసినప్పుడు మనకి ఇది ఒక గ్లోబల్ ఇష్యూ అయిందండి, ఒక ప్రపంచ వార్త అయింది. ఎందుకని మనం చూస్తే ఇక్కడ చూడొచ్చండి రీసెంట్గా జరిగినటువంటి అటాక్ అనేటువంటిది. ఆన్ April 22, 2025 జమ్మూ అనంతనాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి, దానిలో 26 మంది పర్యాటకులనేటువంటి వారు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ సంఘటన భారతదేశాన్ని కాదండి, ప్రపంచం మొత్తాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేయడం అనేటువంటి జరిగిందండి.
మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చారండి. అసలు ఒక లా అండ్ ఆర్డర్ ఉందా లేదనేటువంటి చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అక్కడ బిహేవ్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టే కాశ్మీర్ ఇష్యూ అనేటువంటిది ఇప్పుడు మరొకసారి ప్రపంచ వార్తగా నిలవడం జరిగింది. ఇక్కడ ఇచ్చానండి మ్యాప్లో మీకు. ఇది జమ్మూ అండి. జమ్మూ అండ్ శ్రీనగర్ అనేటువంటివి. ఈ జమ్మూకు ఉన్నటువంటిది ఇదిగండి, ఇది అనంతనాగ్ జిల్లా అండి. ఈ అనంతనాగ్ జిల్లాలో ఉన్నటువంటి పెహల్గామ్ అనేటువంటి ప్రాంతం అండి. ఇది పెహల్గామ్ అనేటువంటి ప్రాంతం. ఇక్కడ చూడొచ్చండి మీరు, ఇదిగండి ఇక్కడ ఇది పెహల్గామ్ అనేటువంటి ప్రాంతం అండి. ఈ పెహల్గామ్ ప్రాంతానికి దగ్గరలో మనకి బైసరన్, ఇదండి ఈ స్పాట్ అండి. ఇది బైసరన్ అనేటువంటి లోయ అండి. ఈ లోయ చాలా అందమైనటువంటి లోయ అండి. దీనిని మనకి ఇండియన్ స్విట్జర్లాండ్ అని లేక మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ప్రాంతంలోనే పట్టపగలండి మధ్యాహ్నం సుమారుగా 2:20 2:30 2:30 టైంలో తీవ్రవాదులు అనేటువంటి వారు ఈ వీళ్ళ మీద ఎవరండి, మనకున్నటువంటి ప్రయాణికుల మీద అటాక్ చేసేసి 26 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమవడం అనేటువంటిది జరుగుతుంది. దీనంతటికీ కారణం కూడా ఇప్పుడు మనం చూసినటువంటి ఈ చరిత్ర అంతానండి. ఇంకా ముందు ముందు ఎక్కడికి వెళుతుందనేటువంటిది చూద్దామండి. ఎనీ హోప్ అండి, ఒక సగటు భారతీయుడిగా కాశ్మీర్లో మళ్ళా శాంతి, అలానే ప్రజలనేటువంటి వారు నిర్భయంగా గుండె మీద చేసుకుని మనం ఎలాగైతే ఉంటున్నామో వారు కూడా అలా జీవించేటువంటి పరిస్థితులు రావాలని కోరుకుంటూ మన క్లాసును ముగిస్తున్నానండి. మరొక విషయం అండి, ఇది పార్ట్ 1 అండి. మీకు పార్ట్ 2 అనేటువంటిది నేను మళ్ళా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అక్కడ మీకు జరిగినటువంటి యుద్ధాల గురించి, అలానే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్స్ గురించి అండి. రీసెంట్గా చూస్తే మనకి సిమ్లా అగ్రిమెంట్ అంటున్నారు, అలానే ఇండూస్ వాటర్ ట్రీటీ అంటున్నారండి. ఇవన్నీ కూడా మీకు నేను 2వ క్లాసులో వివరించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. నేను చేసినటువంటి ఈ ప్రయత్నం ద్వారాగా మీకు కాశ్మీర్ విషయానికి సంబంధించినటువంటి ఒక అవగాహన అనేటువంటిది వస్తుందనేటువంటి ఆశతోటి మన క్లాసును ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.